అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చూసేయండి. ఇక్కడ మనం క్యారెట్లను తీసుకొని వాటిని మంచిగా పైన పొట్టు లేకుండా పీలర్తో పీల్ చేసుకోవాలి. వీటన్నింటిని కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మీకు ఏ సైజులో నచ్చితే ఆ సైజులో చేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వల్ల ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేడయ్యాక అందులోకి క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes వరకు నెయ్యిలో క్యారెట్ ముక్కలను వేయించుకోవాలి. క్యాప్ పెట్టుకొని ఇలా వేయించుకోవడం వల్ల క్యారెట్ ముక్కలు కూడా నెయ్యిలో వేగి టేస్ట్ అయితే బాగుంటుంది హల్వా. ఇలా వేడయ్యాక ఇందులోకి మనం 1/2 గ్లాస్ వరకు వాటర్ లేకపోతే పాలు యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను విజిల్ పెట్టిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. చూడండి, 2 విజిల్స్ తర్వాత మనకి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా స్మాషర్తోని మొత్తాన్ని ఇలా మంచిగా స్మూత్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం సరిపడా మిల్క్ వేసుకొని క్యారెట్ హల్వాని రెడీ చేసుకోవాలి. ఇలా పప్పు గుత్తితో మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మిల్క్ వేసుకోవాలి. మిల్క్నైతే కాగబెట్టి చల్లార్చుకున్న మిల్క్ని వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు అయితే మిల్క్ వేస్తున్నాను. మిల్క్ వేసాక అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మిల్క్ వేసుకున్న తర్వాత కొంచెం ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం సరిపడా షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ అయితే షుగర్ వేసుకుంటున్నాను. మీకు కావలిస్తే బెల్లం కూడా కరిగించి వేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇక్కడ నేను 2 ఇలాచీలు అయితే యాడ్ చేశాను. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇలా మనకి అందులో ఉన్న పాలు మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులోకి పైనుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని హల్వా దగ్గరికి అయ్యేలాగా చేసుకుంటే అంతే అండి, ఎమ్మీ అండ్ టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. చూడండి, మనకి హల్వా దగ్గర పడ్డాక ఇందులోకి మనం ముందుగా బాదం జీడిపప్పుని నెయ్యిలో వేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటి వల్ల కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. మీకు నచ్చకపోతే వేసుకోవద్దు. నెక్స్ట్ హల్వాని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత జ్యూసీగా ఉందో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి వంటకాలు కావాలో కామెంట్ చేయండి. అవి చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.